గ్రామ పోరులో నేతల జిమ్మిక్కులు సాధారణ ప్రజలకు ఓటు హక్కును దూరం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఓటర్లని టార్గెట్ చేస్తున్నారు నేతలు. ఇది కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం బూడిదగుంటపల్లి గ్రామం. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగిన చరిత్ర ఈ గ్రామానికి లేదు. ఈసారి ముక్కోణపు పోటీ నెలకొనడంతో స్థానిక పోరు రసవత్తరంగా మారాయి. ఇది బూడిదగుంటపల్లి పంచాయతీ పరిధిలోని ఓ దళితవాడ. ఇక్కడ 120 ఎస్సీ కుటుంబాలున్నాయి. 86 మంది ఓటర్లున్నారు. తాతల కాలం నుంచి 8వ వార్డు పోలింగ్ కేంద్రం ఇదే కాలనీలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈసారి ఇక్కడ ప్రతికూలంగా ఓట్లు పడతాయని భావించిన ఓ నేత పోలింగ్ సెంటర్ నే మార్చేశారు. పోలింగ్ బూత్ ను పంచాయతీ కేంద్రానికి షిఫ్ట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నడిచిపోలేమో ముసలోళ్ళం మేము, మా బూత్ మాకు కావాలి సార్, మా ఓట్లు మాకు కావాలా, మేము ఎప్పుడు అక్కడ పోయి వేసిండ్లే, కానీ ఇప్పుడు మా ఓట్లు ఎందుకు పోయిందో, అది మా ఓట్లు మాకే కావాలని మేము అనుకుంటున్నాం సార్. ఎన్నికల నియమావళి ప్రకారం ఎస్సీలకు పోలింగ్ కేంద్రం 2 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. అయితే ఓట్లు పడతాయో లేదో అనే డౌట్ తో పోలింగ్ కేంద్రాన్ని 5 కిలోమీటర్లకు మార్చడంతో కాలనీ వాసులు మండిపడుతున్నారు. తమ కాలనీలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిఎంఆర్ కాలనీలో మేము వేసుకుంటున్నాం సార్. 6 కిలోమీటర్లు మేము నడిచిపోవాలి సార్. కానీ సార్ మా ఎస్సీ కాలనీలో మా బూత్ మాకు ఇవ్వాలి సార్. అందువల్ల దయవంచి మాకు మా ఓట్లు మాకు ఇచ్చి మా ఊర్లోనే మా బూత్ వేసేటట్టుగా మేము కోరుకుంటున్నాం. పోలింగ్ కేంద్రం మార్చడంపై గుర్రుగా ఉన్న ఎస్సీ కాలనీ వాసులు అవసరమైతే ఎన్నికలు బహిష్కరిస్తాం గానీ అక్కడికి వెళ్లి ఓటు వేసేది లేదని తెగేసి చెబుతున్నారు.